హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. తాళాయిపాలెం కోటిలింగాల టెంపుల్ని పార్ట్ వైజ్గా అయితే నేను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. చూసేయండి, ఇది పార్ట్ 3 వీడియో. చాలా క్లియర్గా అయితే అప్లోడ్ చేశాను. ఈ టెంపుల్లో వచ్చేసి మనకి బంగారు శివలింగం, అలానే కోటి లింగాలను ప్రతిష్ఠించిన కైలాసధామం టెంపుల్ని అయితే చూడబోతున్నాం. అతి భారీ సంఖ్యలో నాగశిలను ప్రతిష్ఠించడం జరిగింది. అలానే కోటి లింగాలను కూడా ఈ కైలాసధామం టెంపుల్లో ప్రతిష్ఠించారు. అలానే విఘ్నేశ్వరుడు స్వామి ఎన్ని రూపాల్లో అయితే ఉన్నారో అన్ని రూపాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతమైన నిర్మాణం అని అయితే చెప్పగలం. చూడండి, చాలా నీట్గా అండ్ క్లియర్గా ప్రతి ఒక్క స్వామివారి విగ్రహ ప్రతిష్టని చాలా క్లియర్గా చూపించాను. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కోటిలింగేశ్వర స్వామికి అభిషేకం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మనకి ఈ తాళాయిపాలెం కోటిలింగాల శైవక్షేత్రంలో జూన్లో మరలా అతి భారీ సంఖ్యలో శివలింగాల ప్రతిష్ఠ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పాల్గొనవచ్చును. ఆన్లైన్లో మనం తాళాయిపాలెం శైవక్షేత్రం అని సెర్చ్ చేస్తే వస్తుంది. అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మనం పూజ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. చూసేయండి, కోటి లింగాల దర్శనం. ఎంతో సౌభాగ్యం. చూస్తున్నారు కదా, కోటి లింగాలకి చుట్టూ విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్క రూపం, స్వామివారు ఎన్ని రూపాల్లో అయితే ఉన్నారో అన్ని రూపాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారి అన్ని రూపాలని నేనైతే చక్కగా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కుమారస్వామి వారు, కార్తికేయ స్వామి వారు, శ్రీ శరవణభవుడు స్వామివారు, స్వామివారి రథాలు, సుబ్రహ్మణ్య స్వామి, జ్ఞానశక్తిధర స్వామివారు,
ఇక్కడ నుంచి చూడండి, చాలా చాలా అద్భుతమైన విఘ్నేశ్వరుడి యొక్క అన్ని రూపాలను ప్రతిష్ఠించారు. శ్రీ బాలగణపతి స్వామివారు, శ్రీ తరుణ గణపతి స్వామివారు, స్కిప్ చేయకుండా చూసేయండి. శ్రీ భక్త గణపతి స్వామివారు, శ్రీ వీర గణపతి స్వామివారు, శ్రీ శక్తి గణపతి స్వామివారు, శ్రీ ద్విజ గణపతి స్వామివారు, శ్రీ సిద్ధి గణపతి స్వామివారు, సిద్ధి బుద్ధి సమేత స్వామివారు. ఇలా గణపతి స్వామివారి ప్రతి ఒక్క రూపాన్ని క్లుప్తంగా ఇలా ప్రతిష్ఠించడం చాలా చాలా అద్భుతం. మరెక్కడా చూడలేమండి ఇటువంటి గణపతి స్వామివారి అన్ని రూపాలను. శ్రీ క్షిప్ర గణపతి స్వామివారు, శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు, ఒకసారి ఆలోచిస్తే మన విలేజ్లో ఒక్క టెంపుల్ నిర్మాణానికే మనం ఎంత స్ట్రగుల్ అవుతామో అర్థం చేసుకోండి. అలాంటిది ఇక్కడ కోటి లింగాలను ఒకేసారి ప్రతిష్ఠించడం అంటే మహా అద్భుతం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి టెంపుల్ని చూడటం కుదరదు. ఎవరైనా విజయవాడ ఇంద్రకీలాద్రి టెంపుల్ కానీ, విజయవాడ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ కంపల్సరిగా తాళాయపాలెం శైవక్షేత్రం కోటిలింగాల టెంపుల్ మాత్రం చూడకుండా వెళ్ళకండి. ఇది మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా చూడవలసిన పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. శ్రీ మహాగణపతి స్వామివారు, శ్రీ విజయ గణపతి స్వామివారు, శ్రీ నృత్య గణపతి స్వామివారు,
శ్రీ ఉత్సవ గణపతి స్వామివారు, స్వామివారికి అభిషేకం అలానే అలంకరణ జరుగుతుంది చూడండి. ఓం శ్రీ పరమేశ్వరాయ నమః. శ్రీకాశీ క్షేత్రవాసం శ్రీ కాళభైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శ్రీ శైవ క్షేత్రవాసం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి దర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టమిదం పుణ్యం అప్పరేశవచండితో శివలోకమాప్నోతి శివేన సహ మోదతే. శ్రీ అష్టోత్తరవాణీశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీ ధ్రువాంతకేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇది అష్టోత్తర శతనామాలి పూజాం సమర్పయామి. బిల్వాష్టకం సమర్పయామి. అత ధూపం చంద్రలింగం, ఏకాక్షర గణపతి స్వామివారు, శ్రీ వరగణపతి స్వామివారు, శ్రీ తక్షర గణపతి స్వామివారు, శ్రీ క్షిప్రప్రసాద గణపతి స్వామివారు, శ్రీ హరిద్ర గణపతి స్వామివారు, ఏకదంత గణపతి స్వామివారు, శ్రీ సృష్టి గణపతి స్వామివారు, విఘ్నేశ్వర స్వామిని ప్రతి ఒక్క రూపాన్ని ప్రతిష్ఠించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ పని మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వర స్వామిని మొదటగా పూజిస్తారు. ఏ టెంపుల్కి వెళ్ళినా విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని కంపల్సరిగా ప్రతిష్ఠిస్తారు.
మొదటగా విఘ్నేశ్వరుడికి పూజ చేయటం అన్నది చాలా శుభ సూచకం. శ్రీ ద్విముఖ గణపతి స్వామివారు, శ్రీ ద్విముఖ గణపతి స్వామివారు శ్రీ సింహ గణపతి స్వామివారు, శ్రీ యోగ గణపతి స్వామివారు, దుర్గా గణపతి స్వామివారు. ఈ శిల్పాలను చెక్కిన శిల్పులు చాలా అదృష్టవంతులు. సంకటహర గణపతి స్వామివారు, బాలసుబ్రహ్మణ్య స్వామి, శ్రీ బ్రహ్మాస్త్ర స్వామివారు, శ్రీ తారకాని స్వామివారు, కుంకుమ పూజ ప్రతిమ అండి. కోటి లింగాల దర్శనం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఎన్నో టెంపుల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సువర్ణలింగేశ్వర స్వామివారు, బంగారు శివలింగం, మరకత లింగం, ఇక్కడ కైలాసధామంలోనే ఫస్ట్ ఫ్లోర్లో మనకి బంగారు శివలింగం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా దర్శనం చేసుకోండి. గుడి నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. జూన్లో భారీ సంఖ్యలో శివలింగాల ప్రతిష్ఠ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్లో తాళాయిపాలెం దైవక్షేత్రం అని సెర్చ్ చేస్తే వస్తుంది. అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే సంప్రదించండి. బంగారు శివలింగం
ఇక్కడంతా నిర్మాణం జరుగుతుంది. ఇంకా ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉందండి ఈ టెంపుల్. ఇంకా ఎన్నో లింగాలు, ఎన్నో అద్భుతమైన శిలాకృతులు, చాలా అద్భుతమైన కట్టడం అని అయితే చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.